చిప్ ఇంజినీర్లు రాగికి బదులుగా అంత ఖరీదైన బంగారం తీగలను ఎందుకు వాడుతుంటారో మీకు తెలుసా? ఒక బాండింగ్ వైర్‌కి కేవలం విద్యుత్‌ను ప్రసరింపజేసే గుణం ఉంటే సరిపోతుంది గదా! నిజానికి చిప్ వైరింగ్ గురించి చాలా మందికున్న అతిపెద్ద అపోహ ఇది. ప్రారంభంలో తయారు చేసిన చిప్స్‌లో మంచి కండక్టివిటీ మరియు తక్కువ ఖర్చు కోసం రాగి తీగలను వాడేవారు. కానీ కఠినమైన పరిస్థితుల్లో కాపర్ ఫెయిల్ అవుతుంది. టెంపరేచర్ మారినప్పుడు అది చాలా వేగంగా ఆక్సిడైజ్ అయిపోతుంది. దీనివల్ల ఒక ఇన్సులేటింగ్ లేయర్ ఏర్పడి, ముఖ్యంగా ఎక్కువ వేడి ఉన్నప్పుడు సర్క్యూట్ స్టెబిలిటీని దెబ్బతీస్తుంది. అందుకే ఇంజినీర్లు ఒక కొత్త సొల్యూషన్ను ఆలోచించారు. ఆక్సిడేషన్కు గురికాని ఒక ఇనర్ట్ ప్రెషియస్ మెటల్ని ఎందుకు వాడకూడదు అని ఆలోచించారు. అలా గోల్డ్ వైర్స్ రంగంలోకి వచ్చాయి. ఇవి చిప్పిన్స్ని పర్ఫెక్ట్గా బాండ్ చేస్తాయి. పైగా వీటికి ఆక్సిడేషన్ మరియు కొరోజన్ సమస్యలు ఉండవు. టెంపరేచర్ మారుతున్నా ఇవి స్థిరమైన కండక్టివిటీని అందిస్తాయి. అంతేకాదు, బంగారం చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల అది చిప్లో ఉండే సున్నితమైన ప్యాడ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది గోల్డ్ వైర్స్కి అద్భుతమైన స్టెబిలిటీని, డ్యూరబిలిటీని ఇస్తుంది. కానీ బంగారం వాడటంలో ఒక పెద్ద మైనస్ ఉంది. గోల్డ్ ఎంత నమ్మకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ దీని ఖర్చు కాపర్ కంటే చాలా చాలా ఎక్కువ.